నమస్తే. ఈ వారం సినిమాలో చూసుకుంటే 'తండేల్' దాని తర్వాత ఒక పథకం ప్రకారం. అయితే సినిమా కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గానే ఉందని చెప్పుకోవాలి. మొత్తానికి హీరో సాయిరామ్ శంకర్ ముందుగానే ఒక చిన్న క్విజ్ మాత్రం పెట్టారు. ఏంటి అంటే విలన్ ఎవరో కనిపెట్టండి అని చెప్పేసి. సో ఇది కూడా ఒక హైలైట్ అయితే దీంతో పాటు సినిమా ఎలా ఉంది, ఏంటి అనే విశేషాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఒక పథకం ప్రకారం అంటూనే మొత్తానికి ఏం పథకం రచించారో తెలియదు కానీ సినిమా స్టార్టింగ్ ఏదైతే సినిమా రిలీజ్ కాకముందే ఒక చిన్న క్విజ్ మాత్రం పెట్టారు హీరో. అదేంటి అంటే విలన్ ఎవరో కనిపెడితే వాళ్ళకి 10,000 అని చెప్పేసి మాట్లాడారు. సో మొత్తానికి విలన్ ఎవరు ఏంటి మొత్తం సినిమా మీరు చూశారు కాబట్టి ఎలా ఉంది ఏంటి మొత్తానికి ఆ 10,000 ఎవరు గెలుచుకున్నారు ఇలాంటి కథలకి సంబంధించి ఏమన్నా మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే విలన్ ఎవరో ఇప్పుడు చెప్పేసినా చాలా ఇబ్బందికరమే. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా రివ్యూ పేరుతో చెప్పేసి విలన్ ఎవరో చెప్పేసామనుకోండి, థ్రిల్ ఉండదు, చూసేవాళ్ళకి ఇంకా ఏముంటుంది. అదొకటి. ఇంకో సాయిరామ్ శంకర్కి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా ఇది. బహుశా నేను అనుకోవడం ఎప్పుడో స్టార్ట్ చేశారు కానీ ఇప్పటికి రిలీజ్ అయినట్టుగా ఉంది. ఎందుకంటే ఒక పథకం ప్రకారం లేట్ అయిందా లేకపోతే ఎలా లేట్ అయిందో మాకు తెలియదు. అంటే సిద్ధార్థ అనే లాయరు సాయిరామ్ శంకర్ పోషించాడు. అతను డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడని చెప్పి స్టార్టింగ్లో సన్నివేశాలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే భార్య మిస్ అవ్వటం అనే కాన్సెప్ట్లో తీసుకుంటే కొంత వరుస మర్డర్లు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా మర్డర్ మిస్టరీలు మలయాళం వాళ్ళు బాగా చేస్తారు, థ్రిల్లింగ్గా ఉంటాయి. మనకి ఓటీటీలో కూడా చాలామంది ఇవేసి వస్తున్నారు. ఇది ఒక మర్డర్ మిస్టరీ కదా. ఆ మర్డర్లు చేసే వ్యక్తి ఎవరు అని పట్టుకోవటమే దీంట్లో ఉన్న థ్రిల్. అంటే చివరి వరకు ఆ సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు. సాధారణంగా ఏంటంటే ఇలాంటి మర్డర్ మిస్టరీ కథల్లో విలన్ పట్టుకోవడం అంత ఆషామాషిగా ఉండదు. ప్రతి పాత్రని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే దీంట్లో అనుమానించే పరిస్థితి ఉంది, హీరోని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. అంటే సాయిరామ్ శంకర్ డ్యూయల్ రోలా, విలన్ కూడా అతనే వేసాడా, ఇలాంటి అనుమానాలు కూడా వస్తాయి. అయితే సాధారణంగా ఇది ఏ జోనర్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కామెడీ అనుకోవచ్చా, లేదా కామెడీ అండ్ హర్రర్ అనుకోవచ్చా, లేదంటే కామెడీ హర్రర్ అండ్ థ్రిల్లర్ అనుకోవచ్చా, మొత్తానికి ఏ జోనర్లో వస్తుందంటే ఏం చెప్తారు? మర్డర్ మిస్టరీనే అనుకోవాలి. ఇది మర్డర్ మిస్టరీనే. ఆ లాయరు పోలీసుల దర్యాప్తులోనేమో పక్కదో పడుతుంది. ఇద్దరు ఏసీ సముద్రకని కూడా ఉన్నాడు దీంట్లో ఏసీపీగా, ఇంకొక అసిస్టెంట్గా ఉన్న ఏసీపీ ఉంటుంది. ఈగో ప్రాబ్లం ఉన్న ఏసీపీగా సముద్రకని చేశాడు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి సముద్రకని కూడా అనుమానిస్తాం, సముద్రకని చేసి ఉంటాడా లేకపోతే హీరో చేసి ఉంటాడా అనేది. అయితే వాళ్ళు అన్ని చోట్ల మార్నింగ్ షో రిలీజ్ అయినాయి. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో మీడియా కూడా ఇదే క్విజ్ పెట్టారు. ఇంటర్వ్యూలకి ఒక కూపన్లు ఇచ్చారు. కూపన్లు ఇచ్చి మీరు రాయండి, విలన్ పేరు రాయమని చెప్పారు. మన పేరు మన ఫోన్ నెంబర్ విలన్ పేరు రాసి డ్రా తీసిన తర్వాత వచ్చిన వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. అలా ఇచ్చుకుంటూ వచ్చారు. అన్ని థియేటర్లో కూడా అదే జరిగింది. దాదాపు అన్ని థియేటర్లో కూడా ఇంటర్వ్యూలకి ముందు కూపన్లు ఇచ్చేసి వచ్చిన వాళ్ళతో డ్రా తీసి 10,000 ఇవ్వడం అనేది చేశారు. కాబట్టి ఆ డ్రా పేరు రాసిన వాళ్ళలో విలన్ పేరు రాసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. కాబట్టి విధంగా చెప్పాలంటే నేను కూడా 10,000 గెలుచుకున్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సో మొత్తానికి సాయిరామ్ శంకర్ మీకు 10,000 ఇచ్చాడా లేదా? ఇక్కడ ఏమైందంటే మీడియా వాళ్ళకి షో చేశారు కాబట్టి, అంటే మార్నింగ్ షోలు ఎవరో మీడియా వాళ్ళు వెళ్ళాల, వేరే తండేలు వచ్చింది కాబట్టి అందరూ అటు వెళ్ళిపోయారు. మార్నింగ్ షోలు ఇది పడినా కానీ బయటికి కొంత లీక్ అవుతుంది కదా. అండ్ లీక్ చేసుకుని ఎవరైనా ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళిన ఎవరు అనే పరిస్థితి లేదు. కాబట్టి మాకు మేముగా ఊహించుకుని రాసినయే. అయితే 18 మంది కరెక్ట్గా రాశారు. 18 మంది విలన్ ఎవరో కరెక్ట్గా రాశారు. దాంతో సాయిరామ్ శంకర్ ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు 18 మందికి డ్రా తీసి ఒకళ్ళకి 10,000 ఇవ్వమంటారా, లేకపోతే తలకు 1000 చొప్పున 18,000కి ఇంకో 8,000 మేము బేర్ చేస్తాము, తలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తాము, ఏం చేయమంటారు అన్నప్పుడు చాలామంది ఏం చేశారంటే తలకు 1,000 రూపాయలు ఇవ్వండి సరిపోద్ది అని చెప్పి అన్నారు. ఆ ప్రకారం ఒక 1,000 రూపాయలు నాకు వచ్చినాయి. అదండి, పట్టుకుంటే 10,000 బదులు పట్టుకుంటే 1,000 రూపాయలు వచ్చినాయి. మొత్తానికి సాయిరామ్ శంకర్ మిమ్మల్ని మోసం చేశాడా? అంటే మోసం ఏం చేయలే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకో 10,000 ఎక్స్ట్రా పడినాయి కదా. నేనేమనుకున్నానంటే అట్లా కాకుండా ఒక పర్సన్కి 10,000లో ఒక 5,000 మొదటి బహుమతి కింద ఇచ్చేసి ముగ్గురు తీసి 18 మంది రాశారు కాబట్టి ముగ్గురికి మాత్రం సెలెక్ట్ చేసుకుని అట్లా షేర్ చేస్తే 10,000 సరిపోయేదేమో అనుకున్నాను నేను. కాకపోతే కొంతమంది మరీ 1,000 రూపాయలే గెలుచుకున్నాం 10,000 వస్తే అనుకున్నాం అనుకుంటారు కదా గెలిచిన వాళ్ళు. అలా కూడా అన్నారు, డ్రా తీసి ఒకరికే ఇవ్వండి 10,000 ఉపయోగపడితే ఎవరికైనా అన్నారు. అలా తీసినప్పుడు మనకు వస్తుందో రాదో కొద్దిగా 1,000 కూడా రాకుండానే వచ్చేసేవాళ్ళం. కాబట్టి అలా జరిగింది అది. సో మొత్తానికి సినిమా గురించి చెప్పుకోవాలనుకుంటే
ఇది కామెడీ ఏమైనా ఉందా సినిమాలో? అసలు కామెడీ లేదా అంటే ఏం చెప్తారు? అసలు కామెడీ అంటూ ఏమీ లేదు. మర్డర్ మిస్టరీ, పోలీసులకి ఇతను హెల్ప్ అవుతాడు సాయిరాం శంకర్. ఎందుకంటే తన పీకలు చుట్టుకుంది కేసులని, పోలీసులు ఇతను అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పోలీసులకి ఇతను దర్యాప్తు చేసుకుని మొదలు పెడతాడు. లాయర్ అయినా కానీ పోలీసు దర్యాప్తు సహకరించి చివరికి విలన్ని పట్టుకుంటాడు. ఆ విలన్ని పట్టుకోవడం కూడా ఒక విధంగా చెప్పాలంటే సాయిరాం శంకర్ని ఇరికించాలనుకుని అతను ప్రయత్నం చేస్తాడు. అదేంటి అనేది మనం తెర మీద చూస్తే బాగుంటుంది. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే మనకి సినిమా ఎలా అనిపించింది, ఏంటి ఇక్కడ కొత్త ప్యాడింగ్ ఏమైనా ఉన్నారా? సో దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కొత్త ప్యాడింగ్ అంటూ ఏమీ లేదు, కానీ ఆ హీరోయిన్ బాగుంది. కాకపోతే ఏంటంటే డిలే అవ్వటం వల్ల దాంట్లో కొంతమంది సముద్రకాన్ని కనిపించాడు. సుధాకర్, కమెడియన్ సుధాకర్ గారు ఉన్నారు కదా, సుబ్లేఖ సుధాకర్ కాదు, కమెడియన్ సుధాకర్ గారు. మరి ఆయన హీరోగా చేశాడు, చాలా సినిమాలు చేశాడు, రాజాలో వెంకటేష్ గారితో ఉన్నారు. ఆ సుధాకర్ గారు దీన్ని కనిపించినప్పుడు ఇది ఈనాటి సినిమా కాదు ఏనాటిదో అనుకున్నాను. కాకపోతే మధ్యలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించుకోవడం కానీ ఇట్లా ఆ సినిమాకి సంబంధించి అట్లా ఉంది. దీన్ని చూస్తే నాకు ఏమనిపించిందంటే, కొంతమంది మాట్లాడేవాళ్ళు అన్వేషణ సినిమా, వంశీ సినిమాని అన్వేషణ గుర్తొచ్చిందని ఒకళ్ళు చెప్పారు. నేనేం చెప్పానంటే అక్కడ వేదిక మీద కానీ అవే కళ్ళు సినిమా గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే కళ్ళను చూసి కృష్ణ గారు విలన్ని గుర్తుపడతాడు, కళ్ళు చూసాడు కాబట్టి అతన్ని గుర్తుపడతాడు అనమాట. ఆ సినిమాలో అందరిని అనుమానిస్తాం, ఆఖరి రాజనాలని ప్రతి ఒక్కరిని అనుమానించే పరిస్థితి ఉంటుంది. దీంట్లో కూడా ప్రతి ఒక్కరిని అనుమానించే పరిస్థితి, ఇతనే విలన్ ఉంటాడు, ఇతనే చంపాడు అనేది అనుమానించే పరిస్థితి ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా గుర్తొచ్చింది. నాకైతే అవే కళ్ళు సినిమా గుర్తొచ్చింది. సో మొత్తానికి బీజిఎం ఎలా ఉంది? సాధారణంగా ఏంటంటే హర్రర్ మూవీకి సంబంధించి చూసుకుంటే కొంత మ్యాక్సిమం మ్యూజిక్ ఏదైతే ఉంటుందో, బీజిఎం ఏదైతే ఉంటుందో, బీజిఎం మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. మొత్తానికి బీజిఎం గురించి చెప్పాలంటే ఏం చెప్పారు? బీజిఎం కానీ సినిమా కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంత ల్యాగ్ అనిపించింది మనకి. క్రైమ్ కదా ముందుకెళ్ళే కొద్దీ ఇంట్రెస్ట్ ఏర్పడింది, అదండి. సో ఈ విధంగా చూసుకుంటే సినిమాకి సంబంధించి మనకి ఎన్నో అనుమానాలు అయితే వస్తాయని చెప్పేసి అంటున్నారు. సాధారణంగా ఎవరు వీళ్ళని కనిపెట్టారనేది అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఉన్న క్యారెక్టర్స్ అన్నిటి మీద అనుమానం పడాల్సి వస్తుందా అంటే ఏమంటారు? దాదాపు అందరి మీద అనుమానం పడాల్సి వస్తుంది. ఆఖరి హీరోని, పోలీసు అధికారిని, అందరి మీద అనుమానం పడాల్సి వస్తుంది. ఇంకొక లాయర్ని, ఇలా చూసుకుంటే చాలామందిని అనుమానం పడే పరిస్థితి అయితే సినిమాలో కనిపించింది. అక్కడ సెకండ్ హాఫ్లో ఆ బిగు సడలకుండా నడిపాడు డైరెక్టర్, అది. సో మొత్తానికి డైరెక్టర్ ఎలా తీసుకెళ్ళాడు ఈ స్టోరీని? మొత్తానికి ఫస్ట్ టైం సినిమా అనుకోవచ్చా, ఎలా అని? అంటే మలయాళ సినిమా ప్యాటర్న్లోనే తీసేడుతున్నాం. ఇలాంటి సినిమాలు మలయాళం వాళ్ళు బాగా ట్యాకిల్ చేస్తారు, ఆ ప్యాటర్న్లోనే వెళ్ళింది. దీని మీద స్క్రిప్ట్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా సాయిరాం శంకర్ మాటలు బట్టి మనకు అర్థమైంది. సో సినిమాకి సంబంధించి పూర్తిగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏమైనా సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? పాటలు కానీ ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇట్లాంటి సినిమాలకు ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజికే ఉంది. పాటల పరంగా మనం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బెటర్గా ఉంది. సెకండ్ హాఫ్లో ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడం కానీ, ముఖ్యంగా ఓటీటీలో చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఎందుకంటే ఓటీటీలో ఇలాంటి సినిమాలను బాగా క్లిక్ అవుతూ ఉంటాయి. థియేటర్కి వెళ్ళి ఒక మర్డర్ మిస్టరీ సినిమాలు చూసే పరిస్థితి ఈ రోజుల్లో తక్కువ ఉంది. కాబట్టి ఓటీటీలో క్లిక్ అయ్యే సినిమా. సో మొత్తానికి ఈ సినిమా నిడివి ఎంత? సాధారణంగా ఇలాంటి సినిమాలకి నిడివి చాలా తక్కువ ఉంటుంది. ఈ సినిమా నిడివి తక్కువ ఉందా, ఎక్కువ? తక్కువే ఉంది, 2 గంటల 20 నిమిషాలు నిడివి ఉంది అంతే. సో మొత్తానికి హీరో సాయిరాం శంకర్కి చాలా కాలం తర్వాత ఈ సినిమా అని చెప్పి అనుకోవాలి. పూరి జగన్నాథ్ గారి తమ్ముడు నుంచి కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి హిట్ పడిందా లేదా అంటే ఏం చెప్తారు? హిట్ పడిందా లేదా అనేది మనకి, నేను నా ఒపీనియన్ చెప్పడం కాదు కదా, ప్రేక్షకుల ఒపీనియన్ బట్టి. ప్రేక్షకులు అయితే ఎంజాయ్ చేయొచ్చు, సస్పెన్స్ ఉంది కాబట్టి సినిమాని. అంటే రొటీన్ బ్యాటర్లను కాకుండా కేవలం మర్డర్ మిస్టరీ సినిమా కాబట్టి అంటే దీనికి ఒక సపరేట్ ప్రేక్షక వర్గం ఉంటుంది, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సాధారణంగా ఇంగ్లీష్ సినిమాలు కావచ్చు, మలయాళం సినిమాలు కావచ్చు, ఎక్కువ ఈ కోవలోకి వచ్చే సినిమానే అనుకోవచ్చా దీన్ని? అంతే, ఆ కోవలోనే తీశారు వాళ్ళు. సో మొత్తానికి ఈ సినిమాకి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక పథకం ప్రకారం ఈ సినిమా చేశారనే చెప్పాలి. ఒక పథకం ప్రకారం వాళ్ళు ఇంటర్వెల్కి 10,000 ఇస్తామని ప్రకటించారు. అన్ని పథకం ప్రకారమే జరిగినాయి అని చెప్పొచ్చు. సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్? నేనైతే 5కి 2.75 ఇస్తానండి. 5కి 2.75. సో చూద్దాం సార్, మొత్తానికి చాలా కాలం తర్వాత ఒక మంచి హిట్ కొట్టబోతున్నాడు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.